హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ ఈ వీడియోలో నా మేకప్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి, అసలు నేను ఏమేమి క్యారీ చేస్తాను అనేది చూపిస్తాను. సో ఈ బ్యాగ్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. అరౌండ్ 150 ఆర్ 199 అలా పడింది. చాలా బాగుంది. సో జిప్ అనేది కొంచెం డెలికేట్గా ఉంటుంది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఇలా ఉంటుంది. సో లోపల ఇంకా ఏ జిప్స్ ఉండవు, జస్ట్ మెయిన్ కంపార్ట్మెంట్. చాలా మెస్సీగా ఉంది. ఎలా ఉందో అలా చూపిస్తున్నానండి. ఏం క్లీన్ చేసి లేదా మీకు చూపించాలని షో ఆఫ్ ఏం లేదు. రీసెంట్గా ఒక ఫంక్షన్కి రెడీ అయ్యాను, సో అందుకే ఇలా ఉంది. సో 1 by 1 చూసేద్దాం నా మేకప్ బ్యాగ్లో ఏమున్నాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇది పాండ్స్. ఇది ఎంటీ బాక్స్లో మా పాప నా కాంపాక్ట్ ఎరుకొట్టేసింది, లాక్మీ కాంపాక్ట్. సో మిడిల్ క్లాస్ కష్టాలు అలా పడేయలేం కదా, విరిగిపోయిందని ఇలా ఇందులో వేసాను ఈ బాక్స్లో. సో దట్ నేను అప్లై చేసుకుంటాను. ఇలా బ్యూటీ బ్లెండర్తో నేను అప్లై చేసుకుంటాను. సో ఇరిగిపోయిందని పడేసేలేం కదండి, సో అందుకే నేను ఇలా యూస్ చేసుకుంటాను. ఇదైతే నా కాంపాక్ట్. అండ్ ఇది పఫ్. ఇది నాది రీసెంట్గా కొన్నాను జూడియోలో. అంతకుముందు ఒకటి ఉండేది, అది పాడైపోయిందని పడేసాను. ఇది కూడా మా పాప విరక్కొట్టేసింది, వేలుతో చింపేసింది. బట్ అయినా ఇంకా ఇక్కడ బాగానే ఉందిలే బేస్ అని చూస్తున్నాను. నైకాలో ఇంకొక పఫ్ చూశాను, అది ఆర్డర్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్. ఇది నా థర్డ్ బాక్స్, లాక్మీ రోజ్ పౌడర్. చాలా బాగుంటుంది. నేను కాలేజ్కి వెళ్ళే దగ్గర నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. సో డైలీ వేర్కి, కాలేజ్ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది మనకి పఫ్. అండ్ చాలా అఫోర్డబుల్ కూడా. 2 షేడ్స్ వస్తాయి ఇందులో మనకి. చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీని రివ్యూ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటిలో ఏదైనా రివ్యూ కావాలని కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది హెయిర్ సీరం. నేను ఇంట్లో చేసుకున్నానంటే మనకి తలక పోసుకున్నప్పుడు అలాగే హెయిర్ ఫ్రిజ్ అయిపోయి పైకి వచ్చేస్తుంటుంది కదా, సో అలా కాదు, హెయిర్ స్టిఫ్గా ఉండాలనుకున్నప్పుడు నేను ఈ సీరం వాడతాను. ఇది నేను ఇంట్లో చేసుకున్నాను. సో దీన్ని ఒక వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, చూపిస్తాను. అండ్ అలాగే ఎక్సెస్ లిప్స్టిక్ రిమూవ్ చేసుకోవడానికి కొన్ని టిష్యూస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క మేకప్ బ్యాగ్లో ఉంటాయి, కాకపోతే ఎవరు చూపించరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సిస్ బ్యూటీ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్. ఇది కూడా చూసారు కదా, నేను ఈ 2 షేడ్స్ ఎక్కువ వాడేసాను. ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఐ గెస్. ఇది 2024/11 లాస్ట్ మంత్ ఎక్స్పైరీ అయిపోయింది, పడేయాలి. ఇంకోటి కొన్నాక పడేద్దాంలే అని అలా పెట్టాను. సో ఇంకొకటి చూస్తున్నాను, మళ్ళీ ఇదే కొనాలా లేదా వేరేది కొనాలని. ఎందుకంటే ఇది చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఎక్కువ షేడ్స్ వాడను, గ్లిటర్ షేడ్స్ ఇవన్నీ 2 షేడ్సే వాడతాను. సో చూడాలి ఏది కొంటానో మీకు వీడియో చూపిస్తాను ఏది కొంటాను. అండ్ ఇది నా ఫేవరెట్ లిప్స్టిక్ అండి, లాక్మీ 925 కాంపాక్ట్ ది. చూసారా, షేడ్ వచ్చేసి ఇది మనకి డీప్ మెరూన్. ఫోకస్ అవ్వట్లేదు. డీప్ మెరూన్ చాలా బాగుంటుంది షేడ్, ఎక్కువసేపు కూడా ఉంటుంది. నిజంగానే మనకి 9 to 5 వరకు ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది షేడ్, మెరూనిష్ షేడ్. చాలా బాగుంటుంది లాక్మీ లిప్స్టిక్ ఇది. సో నా దగ్గర ఉండే 2 లిప్స్టిక్సే, ఇది ఒకటి, ఇంకొకటి టీన్ లిప్స్టిక్ ఉంటుంది. ఎస్, ఇంకొకటి టీన్ లిప్స్టిక్. సో ఇలా ఎక్స్పైరీ డేట్ ఇలా స్టిక్కర్ వేసుకున్నాను. దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ రాసుకోవాలి, అంటే ఈ ప్రింట్ అనేది పోతుంది కదా, మనకి ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో తెలియదు. సో ఇక్కడైతే 3/26 వరకు ఉంది. సో ఇది నోట్ చేసుకోవాలి, సో దట్ మనకి మిస్ అవ్వకుండా ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ మర్చిపోకుండా ఉంటాము. దీని ఎంఆర్పీ వచ్చి 499. సో ఈ 2 లిప్స్టిక్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను ఇవే ఎక్కువ వాడతాను. ఇంకా ఉన్నాయి కానీ, సో నేను ఎక్కువ ఇవే వాడతాను, నాకు చాలా ఇష్టం ఈ లిప్స్టిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ షేడ్స్ డీకన్స్ట్రక్ట్ది ఒకటి సన్ స్క్రీన్ కూడా ఉంది. నేను ఎక్కువ వాడను, ఎందుకు నా స్కిన్కి సన్ స్క్రీన్ సెట్ అయితే అనిపిస్తుంది, బట్ కొని పెట్టాను సన్ స్క్రీన్. అండ్ టిపికల్ ఇండియన్ గర్ల్ దగ్గర ఎక్కువగా ఉండే బిందీస్. సో మన ట్రెడిషనల్ వేర్కి అన్నిటికీ సెట్ అవ్వాలి కాబట్టి బిందీస్ అన్ని నేను ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నాను, సెట్ చేసుకుని. ఇవన్నీ నా బిందీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కోమ్, ప్లక్. ఇది కూడా ప్లక్. ఇవన్నీ కొంచెం ప్లక్ అంటే మనకి హెయిర్ స్టైల్కి సెట్ అయ్యేటట్టు. సో కొంచెం ప్లక్కర్స్ ఎక్కువే ఉంచుకుంటాం కదా. ఇది ప్లక్, ఇది నా ఫేవరెట్ ప్లక్. సో చూస్తే మీకు ఇది కలర్ అంతా పోయింది, బాగా వాడేస్తాను దీన్ని. ఇది ఏదో మాల్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక బ్రేస్లెట్, ఇది కూడా కలర్ షేడ్ అయిపోయింది. సో ఇది నేను మింత్రాలో తీసుకున్నాను ఈ బ్రేస్లెట్. ఇలా మనకు ఓపెన్ వచ్చి ఇలా ఉంటుంది బ్రేస్లెట్, చూసారు కదా, ఇట్లా ఉంటుంది. సో ఇది కూడా బాగా వాడేదని నా ఫేవరెట్ ఈ బ్రేస్లెట్. అండ్ ప్రైమర్, ఇది నా సెకండ్ ప్రైమర్. నేను ఫస్ట్ బాగా వాడాను, అది కంప్లీట్ అయిపోయాక ఇన్సెట్ కొనుక్కున్నాను. ఇది కూడా వచ్చింది. ఇది అయిపోయాక నేను వేరే ఏదైనా చూసి కొనుక్కుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మైగ్లామ్ వాళ్ళది కేప్లే లిప్ గ్లాస్. అంటే 99 రూపీస్ డీల్స్ అలా వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు 2 షేడ్స్ కొన్నాను, అందులో ఇది ఒక షేడ్. సో లిప్ గ్లాస్లా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఒక లిప్ బామ్ ఇంకొకటి ఉండాలి. సో ఇది లిప్ బామ్. నాకు నివ్యా లిప్ బామ్ చాలా ఇష్టం. నేను అంతకుముందు మెబ్లిన్ కూడా చాలా వాడాను. సో నివ్యా అయితే నాకు బాగా నచ్చుతాయి. ఇది కొత్తది రీసెంట్గా.
నాకు లిప్స్టిక్ ముందు లిప్ బామ్ ఖచ్చితంగా ఉండాలి. సో మా పాప చూసారు ఇది ఎలా చేసేసిందో. ఇది మా పాప చేసిన పనులేండి. ఈ చిన్నపిల్లలు ఉంటే ప్రతి ఒక్కళ్ళ మేకప్ బ్యాగ్స్ ఇలానే ఉంటాయి కదా. సో ఇవి నా లిప్ బామ్స్ చాలా బాగుంటాయండి, నాకు చాలా ఇష్టం ఇవి అవి. అండ్ ఇది హ్యాండ్ క్రీమ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. సో నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నా హ్యాండ్స్ బాగా డ్రై అయిపోయాయి, అప్పుడు తీసుకున్నాను ఈ హ్యాండ్ క్రీమ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ వాళ్ళది. అండ్ ఒక 2 లిప్ పెన్సిల్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రమ్ మిస్ క్లెయిర్, ఒకటి స్విస్ బ్యూటీ వాళ్ళ లిప్ పెన్సిల్స్. నాకు మిస్ క్లెయిర్ బాగా నచ్చింది స్విస్ బ్యూటీ కంటే, అంటే షార్ప్ చేసినప్పుడు బాగుంటుంది ఇది అంతగా అంటే ఇది పాయింట్ ఎరిగిపోతూ ఉంటుంది స్విస్ బ్యూటీ వాళ్ళది. సో ఈ 2 లిప్ పెన్సిల్స్. అండ్ దీన్ని నేను చాలా ప్యాకేజ్ కోసం ఇష్టపడి తీసుకున్నానండి. నైబే వాళ్ళది లిప్ గ్లాస్, నాకు షేడ్స్ అంత సెట్ అవ్వలేదు బట్ ప్యాకింగ్ కోసమే తీసుకున్నాను. లిప్ పాట్స్. సో చూసారా మా పాప ఇది కూడా ఎలా చేసిందో. హోప్ మీకు ఫోకస్ అవుతుంది అనుకుంటా. ఎస్ చూడండి, దాన్ని వేలు పెట్టి తిప్పేసి ఇలా చేసింది. అండ్ ఇది ఒకటి, ఇది ఒక 2 షేడ్స్ వస్తాయి. సో నేనైతే బేసికలీ ప్యాకింగ్ కోసమే నాకు బాగా నచ్చేసి తీసుకున్నాను ఇది. ఈ పాట్స్ 02 ఎవ్రీడే ఎఫర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇలా ఒకటి మీన్స్ బాక్స్లో ఉంటుంది, ఇందులో కొన్ని పిన్స్, సేఫ్టీ పిన్స్, క్లిప్స్ అవి ఉంటాయి. ఓకే. అండ్ ఇంకా చాలా అంటే చాలా క్లిప్స్. అండ్ ఇది సింధూర్, మనం సింధూర్ పెట్టుకుంటాం కదా, దీని బింది ఎత్తుకుపోయింది సింధూరు. ఇది డాజ్లర్లో తీసుకున్నాను, ఉషోతాయిలోనే ఎక్కడో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి, మనకి ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఒక్క పెళ్ళైన అమ్మాయిల దగ్గర ఉండాలనుకుంటాను నేనైతే. అండ్ ఇది మా పాప కోసం నేను తీసుకున్న బిందీస్. సో నేను రెడీటప్పుడే తను రెడీ అవుతుంది కాబట్టి దానికోసం ఇందులో పెట్టాను. అండ్ ఇవి ఇంకో బాక్స్, ఇందులో పిన్స్, బాబీ పిన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇంకా చాలా ఇందులో కూడా పడిపోయి ఉంటాయి, అన్నీ వేరుకోవాలి. సో ఈ బాక్సెస్ అన్నీ మీషోలో బ్లాక్ బీట్స్ అది కొన్నప్పుడు వస్తాయి కదా, సో అవి నేను అలా పెట్టుకున్నాను. అండ్ ఇవి నివ్యా సాఫ్ట్వి 2 శాచెస్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకి బ్యాగ్లో ఈజీగా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయో అని ఇవి పెట్టుకున్నాను ఇందులో. అండ్ శారీ పిన్ ఒకటి, చాలా బాగుంది కదా, ఇది ఎప్పుడో నా చిన్నప్పటిది, చాలా క్యూట్గా ఉంది కదా. ఇక్కడ ఇంకో బీడ్ ఉండాలి, అది ఇరిగిపోయింది అనుకుంటా, చాలా బాగుంటుంది. అండ్ మా పాప కోంబ్. అండ్ ఇది ఐబ్రో రేజర్, ఎప్పుడైనా ఐబ్రోస్ చేసుకోవాలి వెళ్ళే ముందు రెడీ అయ్యే ముందు అనుకున్నప్పుడు ఇది. అండ్ పర్ఫ్యూమ్ కూడా ఒకటి కొత్తగా ఆర్డర్ చేయాలి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది నైకాలో తీసుకున్నాను, రామ్సన్స్ది. సో బాగా వాడేసాను ఫుల్గా, కొంచెమే ఉంది. సో ఇంకొకటి ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఇవి ఫేసెస్ కెనడా వాళ్ళవి, ఒకటి కాజల్ ఇది ఏమో ఐలైనర్. నాకు ఐలైనర్ అంత నచ్చలేదు అసలు, వేసుకుంటే ఏంటో మనం ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అంటే సరిగ్గా డ్రై అవ్వదు, నాకు అసలు నచ్చలేదు ఫేసెస్ కెనడా వాళ్ళది. అండ్ ఇది స్టిక్కర్స్, అంటే బిందీస్ ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు అంటించుకోవడానికి బాగుంటుంది. బేసికల్గా ఇవి డెకరేషన్ కిట్లో వచ్చింది, నేను ఇలా వాడుకుంటున్నాను. అండ్ నా ఫేవరెట్ ఐబ్రో పెన్సిల్ ఫ్రమ్ బ్లూ హెవెన్. ఇది కూడా నేను సెకండ్ టైం ఇది నా రీపర్చేస్ చేసే, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కింద పడిపోయింది, ఎస్ సారీ. అండ్ ఇంకొకటి ఇది నా అంటే ఇదైతే ఈజీగా ఉంటుంది. మొన్న మేము షిరిడి ట్రిప్ వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్నాను, ఈజీగా ఉంటుంది అన్నట్టు, బ్యాగ్లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, మాయిశ్చరైజర్ అని తీసుకున్నాను. అండ్ ఇది ఒక బ్లాక్ బీడ్స్, ఇది ఇంకో బ్లాక్ బీడ్స్. పెళ్ళైన అమ్మాయిలకి ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నా సరిపోవు కదా. సో ఇది బ్యాక్ హుక్ ఇరిగిపోయింది, మీషోలో కొన్నాను, అంత క్వాలిటీ బాగాలేదు ఇది ఏంటో ఈసారి. అండ్ ఇవి ఇంకా అయిపోయాయి. ఇంకో 1 మోర్ ప్లగ్, వాచ్. ఈ వాచ్ కూడా చేంజ్ చేయాలి, అంటే బాగా పాడైపోయింది, ఫుల్గా వాడేసి వాచ్ అయితే బాగా వాడేసాను. ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. అండ్ ఒక బ్రష్, ఐ షాడో బ్రష్. అంతే, ఇవే అండి నా మేకప్ సామాన్లు. అంటే బేసికలీ మా మేకప్ కిట్లో ఉండేవి, నాకు మా బేబీ పుట్టకముందు ఇంకా ఎక్కువ ఉండేవి, బట్ అవన్నీ పోయాయి. మా బేబీ పుట్టాక అన్నీ వాడడం మానేసాను, చాలా ఎక్స్పైర్ అయిపోయి. సో వీటిల్లో మీకు ఏదైనా కావాలి, ఏదైనా రివ్యూ కావాలి, లింక్ ఏదైనా కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.